జై భీమాన్ అందరికీ. నిన్న ఒక బీఆర్కే ఛానల్లో ఒక టీవీ డిబేట్లో మత విద్వేషాల గురించి, రాజకీయ జెండాల గురించి ఒక డిబేట్లో పాల్గొన్న ఒక సాధువును, ఒక హర్షదీప్ రెడ్డినో ఏదో ఉంది అనే పేరు. ఆ డిబేట్లో ఆ సాధువును అనేక మార్లు చెప్పుతోని ఆన్నే కొట్టడము అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ సాధు ఇంతకుముందు ఆయన డిబేట్లు కూడా ఆయన హిందూ సంఘాల అధినేత ఒక హోదాలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా మన చాలా దిక్కులో ఆయన ప్రచారాలు, శ్లోకాలు అన్నీ చేస్తూనే ఉంటాడు. అటువంటి సాధును పట్టుకొని ఆయన ప్రశ్నించింది కూడా ఒక చిన్న వర్డ్ ఏంటిదంటే, రాజకీయ జెండాలు మతంలోకి వచ్చి మతాన్ని ఎట్లా ప్రేరేపిస్తున్న ఉద్వేషానికి రెచ్చగొట్టుతూ ఇతరుల పట్ల దాడులు చేసేటట్టు ఎట్లా విద్వేషాన్ని రెచ్చగొడుతూ విషం జల్లుతున్నదో చూపించడానికి ప్రయత్నించాడు అంతే. అది ఏప్రిల్ 10 ప్యారెడ్ గ్రౌండ్లో మన శ్రీ ప్రధాన మోడీ సారు అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కానీ, కార్యకర్తలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళు హిందూ మతంలో ఉన్న ఒక కృష్ణుని బొమ్మ పెట్టి, రాముని బొమ్మను పెట్టి, ఆ రాముని ప్లేస్లో నరేంద్ర మోడీ బొమ్మను పెట్టి, ఇటు మన కృష్ణుని ఫోటో ఫ్రేమ్లో ఆయన కృష్ణుని తలను పక్కన పెట్టేసి మోడీ సారుని బొమ్మను పెట్టి అక్కడ హరహర మహాదేవ అన్న ఒక శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ శ్లోకాన్ని మార్చి హరహర మోడీ గర్ మోడీ అని శ్లోకం చేస్తే ఆ ఒక సాధు ఏం చేసిందంటే మా మతాన్ని కంప్లీట్ ఒక పార్టీ జెండా వాడుకుంటుంది, ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి చర్చలో భాగంగా మాట్లాడుతుంటేనే ఈ హర్షవర్ధన్ రెడ్డి అనేటనే ఆ డిబేట్లో లేచి వెంటనే అతన్ని చెప్పుతోని కొట్టడం జరిగింది. ఇది ఏమాత్రం కరెక్టు కాదు, ఏ మతానికి కూడా మంచిది కాదు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ప్రశ్నించకపోతే మన తప్పులు ఎలా తెలుస్తాయి? మతంలో ఉన్న లొసుకులు విప్పి చెప్తేనే కదా మనకు తెలిసేది. అట్లాంటి చర్చలో భాగంగా మాట్లాడుతున్నప్పుడు కొట్టడం చాలా తప్పు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, దేంట్లోనా సరే. కానీ ఒకటి ఇట్లా ప్రశ్నించకపోతే బాల్య వివాహాలు ఆగేటియా? సతీ సహగమన అన్న చట్టం ఆగేదా? ఎన్నో తప్పులు అన్ని మతాలలో ఉన్నాయి తప్పులు, ఒప్పులు. ఏ మతమైనా సామరస్యంగా మాట్లాడుకుంటే తప్పులను సరిదిద్దుకోవచ్చు. కానీ ఇలా దాడులు చేస్తే చాలా నేరం, అది తప్పు. అట్లాంటి వాని మీద కదా కేసు పెట్టాల్సింది, దేశద్రోహ కేసు పెట్టాల్సింది. నేరం చరిత్ర ఉన్న వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. కామన్ పబ్లిక్ని ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు?